ఓం శాంతి. ओम शांति। 5/8/26 मुरली। मीठे बच्चे, तुम अपने योग बल से इस पुरानी दुनिया को परिवर्तन कर नया बनाते हो. तुम प्रकट हुए हो रूहानी సేవా के लिए. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు మీ యోగ బలంతో ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి కొత్తదిగా చేస్తున్నారు. మీరు రుహానీ సేవ కోసము ప్రకటితమయ్యారు. ప్రశ్న: ईमानदार सच्चे पुरुषार्थी बच्चों की निशानियाँ क्या होंगी? నిజాయితీ కలిగినటువంటి సత్యమైన పురుషార్థి పిల్లల యొక్క గుర్తులు ఏమిటి? ఆన్సర్: ईमानदार बच्चे कभी भी अपनी भूल को छिपाएंगे नहीं. నిజాయితీ కలిగిన పిల్లలంటే పొరపాట్లు ఎప్పుడు దాచిపెట్టరు. ఫౌరన్ బాబాకు సునాయింగే, వెంటనే బాబాకు వినిపిస్తారు. వహ బహుత్ బహుత్ నిరహంకారి హోతే హై, వారు చాలా చాలా నిరహంకారిగా ఉంటారు. ఉన్కి బుద్ధి మే సదా యహీ ఖ్యాల్ రెహతా కి జైసా కర్మ హమ్ కరేంగే, వారి బుద్ధిలో ఎప్పుడు ఇదే ఆలోచన ఉంటుంది, నేను ఎలాంటి కర్మ చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు. రెండో పాయింట్, వహ కిసీకి డిస్సర్వీస్ కా గాయన్ నహీ కర్తే, వారు ఎవరి డిస్సర్వీస్ గురించి మరి చెప్పడం అనేది జరగదు, అంటే అందరికీ ప్రచారం చేయరు. అప్నీ సర్వీస్ మే లగే రహతే హై, తమ సేవ చేస్తున్నామా లేదా, తమ సేవ ఏదో తాము చూసుకుంటారు. కిసీ కా భీ అవగుణ దేక్ అప్నా మాథా ఖరాబ్ నహీ కర్తే, ఎవరి అవగుణాలు చూసి తమ బుర్ర పాడు చేసుకోరు, అంటే మనస్సు పాడు చేసుకోరన్నమాట. గీతే హే ధీరస ధర మనవా ధీరస ధర్, ఓపిక పట్టు మనసా ఓపిక పట్టు అని. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों प्रति रूहानी भाव धीरज देते हैं. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు రూహానీ బాబా ఓపిక పట్టమని ఓర్పు వహించండి అంటున్నారు అనమాట. ఏ విధంగా లౌకిక తండ్రి కూడా ఓర్పు పట్టండి అంటారు కదా. ఎవరైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, వాళ్ళని అందరూ ఓదారుస్తారు, కొంచెం ఓపిక పట్టండి అంటారు. హెల్త్ బాగోపోతే వాళ్ళని అందరూ కూడా కొంచెం ఓపిక పట్టండి, తగ్గిపోతుందిలే అంటారనమాట. తుమ్హారీ బీమారీకే దుఃఖకే దిన్ బదల్ కర్ సుఖకే దిన్ ఆయింగి, బాబా అంటారు, పిల్లలు మీ యొక్క అనారోగ్యం యొక్క రోజులు పూర్తయిపోతుంది, దుఃఖం యొక్క రోజులు. మరి ఎందుకంటే ఆత్మకి రోగం పట్టుకుందనమాట. ఈ ఆత్మకి రోగం పట్టుకుని దుఃఖం కలిగిందనమాట. బాబా ఏమంటున్నారు, మీ సుఖం యొక్క రోజులు రాబోతున్నాయి. హద్దు తండ్రి హద్దు యొక్క సాంత్వన పరుస్తారు. ఇప్పుడు బేహద్ తండ్రి పిల్లలకు బేహద్ సాంత్వన పరుస్తున్నారు. పిల్లలు, ఇప్పుడు మీ సుఖం యొక్క రోజులు రాబోతున్నాయి. బాకీ యహ థోడే దిన్ హే, ఇంకొన్ని రోజులే పిల్లలు. ఇప్పుడు బాబా జ్ఞాపకంలో ఉండి ఇతరులకు కూడా బాబాని ఎలా జ్ఞాపకం చేయాలో నేర్పించండి. తుంభీ శివశక్తియా హోనా శివ్ బాబాకి శక్తి సేనా, మీరు శివశక్తులు, శివ్ బాబా యొక్క శక్తి సైన్యము. ఇప్పుడు శక్తి సైన్యం ప్రకటితమైంది కదా. యహ గోపభి ఆత్మయే హై, మరి ఎవరైతే గోపికలు ఉన్నారో గోపులు ఉన్నారు, వారు ఆత్మలే, వీరు ఆత్మలే. శివశక్తులు అంటే వారు కూడా గోపులు వస్తారు, గోపికలు వస్తారు, పురుషులు వస్తారు, స్త్రీలు వస్తారు, అందరూ కలిపి ఆత్మల రూపంలో శివశక్తి అనబడతారు. తుంభీ శక్తి లేతే హో, మీరు శక్తి తీసుకుంటున్నారు. బాప్నే సమझाया है इसमें కృపా వ ఆశీర్వాద్కి కోయి బాత్ నహీ హై, ఇందులో కృప ఆశీర్వాదము ఇలాంటి విషయమేమీ లేదు. జ్ఞాపకంలో ఉండి శక్తి తీసుకుంటూ ఉండండి. యాద్ సే హీ తుమ్హారే వికర్మ వినాశ హోంగే, జ్ఞాపకంతోనే వికర్మలు వినాశనం అవుతాయి, మీరు శక్తివాన్గా అవుతారు. శివ్కి శక్తి సేన ఇత్నీ సర్వశక్తివాన్ థీ జో పురానీ దునియా కో పలట్ నయా బనా దియా హై, శివుని యొక్క శక్తి సైన్యము ఎంత సర్వశక్తివంతమైంది, పాత ప్రపంచాన్ని మార్చి కొత్తదిగా చేసేవారు. తుమ్ జాన్తే హో యోగ్ బల్ సే హమ్ ఇస్ పురానీ దునియా కో పల్టాంతే హై, యోగ బలంతో ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేసేవారిమి. అంగ్లూ సే భీ మనిషి ఐసా ఇషారా కర్తే హై కి అల్లాహ్ కో గాడ్ కో యాద్ కరో, ఒక వేలితో సైగ చేస్తారు కదా, అల్లాని భగవంతుణ్ణి జ్ఞాపకం చెయ్యండి అని. बच्चे अभी समझते हो बाप की याद से यह पत्थरों के पहाड़ अर्थात दुनिया बदल जाएगी. బాబా జ్ఞాపకంతో మరి ఈ యొక్క రాళ్ల యొక్క పర్వతము
ఈ ప్రపంచమే పరివర్తన అవుతుంది అని చెప్పి. అబ్ హమ్ పరిస్థాన్ స్థాపన కర్ రహే హే, ఇప్పుడు మేము పరిస్థాన్ని స్థాపన చేస్తున్నాము. ప్రదర్శని పర్ ఖూబ్ సర్వీస్ కరో, ప్రదర్శనలు ఇట్లా మొదలైనవి బాగా సర్వీస్ చేయండి, శ్రమ పడండి. జో సమయం మిలే ఉస్మే బైఠ్ కర్ సీఖో, కొంచెం సమయం లభించినా కానీ నేర్చుకోండి. ఒకవేళ సర్వీస్ చేయడం మీకు రాకపోతే ఏం చేయాలి? మీకు రోజు మొత్తంలో కొంచెం టైం దొరికినా నాకు సర్వీస్ చేయడం రాదు, నేను నేర్చుకోవాలి అని ప్రయత్నం చేయండి. చాలా తేలిక పిల్లలు సర్వీస్ చేయడము అంటున్నారు బాబా. అన్ని రకాల శిక్షణ బాబా ఇస్తున్నారు కదా. హరేకే కర్మ కా హిసాబ్ హే, అయినా వాళ్ళ కర్మలను బట్టి కొంతమంది మాట వింటారు, కొంతమంది వినలేరన్నమాట. కర్మల్ని బట్టి ఉంటుంది కదా. ఒకవేళ వాళ్ళ కర్మలు బాగాలేదనుకోండి, బాబా ఎంత నేర్చుకోమని చెప్పినా నేర్చుకోను అంటారనమాట. అందుకని బాబా అంటున్నారు కర్మల్ని బట్టి కూడా ఉంటుంది కదా, కాబట్టి నేర్చుకోండి అని బాబా అంటారు. కొంచెం సమయం దొరికినా కానీ మీరు సర్వీస్ చేయాలి, లేకపోతే ఎట్లాగా? బాబా చెప్పడం వరకే కదా, మరి వాళ్ళ కర్మలు అడ్డొస్తాయి, సర్వీస్ చేయలేరు కొందరు. బాబా అంటారు ఇంకేం చేస్తారు, వాళ్ళ కర్మలు అడ్డొస్తాయి, చెప్పడం వరకే బాబా పని. తో పరంతు ఖరాబ్ సంగమే నుక్సాన్ హో జాతే హే, కొందరు సర్వీస్ చేయండి అంటే డిస్సర్వీస్ చేస్తారు, కొందరు డిస్సర్వీస్ చేసే వాళ్ళతో సహవాసం చేస్తారు. బాబా అంటున్నారు ఇవన్నీ కూడా కర్మలే. ఇస్ సమయ హమ్ అగర్ కన్యా హోతీ హై తో ఇన్ సబ్ జంజీరోं से छूटी हुई फ्री बर्ड होती है. మరి బాబా అంటున్నారు तो कन्या ये फ्री बर्ड्स है ना, परंतु खराब संग में नुकसान हो जाता है. కుమారీలు అంటే ఫ్రీ బర్డ్స్ ఉన్నారు కదా, మరి చెడు సాంగత్యం వల్ల ఏమవుతుంది, నష్టపోతూ ఉంటారు కొంతమంది. तो परंतु खराब संग नुकसान हो जाता. స్త్రీ को పురుష బచ్చో ఆదికి కిత్నీ జంజీరే హై. అదే గృహస్థంలో ఉన్న పిల్లలు స్త్రీలు ఉన్నారనుకోండి, మరి పతి మీద పిల్లల మీద మాకు అసలు కుదరట్లేదు సేవ చేయడానికి అని చెప్తారనమాట. మాకు ఆ సంఖ్యలు ఉన్నాయి, ఈ సంఖ్యలు ఉన్నాయి, ఆ ఆచారాలు పాటించాలి, ఈ ఆచారాలు పాటించాలి, ఆ బంధనాలు ఉన్నాయి, ఈ బంధనాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. మొత్తానికి మేము బాబా సేవ చేయలేము, లేదా మేము నేర్చుకోము అంటారనమాట. బాబా అంటున్నారు కుమారీలకు చెప్పారనుకోండి, మరి కుమారీలు వాళ్ళు చెప్పేవి వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి బాబా అయితే అందరికీ వినిపిస్తారు. కుమారీలు అంటారు మీకు ఇంకా బంధనాలు లేవు కదా, అవి బాంబే మే आदि नहीं है, तो अभी बॉम्बे में अभी कन्याएं तैयार हो रही है, कहती है हम अपने प्रांत को आप ही संभालेंगे. सभी अपने प्रांत के लिए कितनी मेहनत करते हैं. బాంబే నుండి మరి కుమారీలు తయారయ్యారంట. బాబా మేము సర్వీస్లో నిమగ్నం అవుతాము, మా ప్రాంతం మొత్తం మేమే చేసేస్తాం సేవ అన్నారంట. బాబా అంటున్నారు చూడండి, ఎవరి ప్రాంతంలో వాళ్ళు సంభాలన అనేది చేస్తూ ఉంటారు, వారి కోసము శ్రమ పడుతూ ఉంటారు. కనీసం వాళ్ళ ప్రాంతంలో అన్నా సర్వీస్ చేయడానికి, మా ప్రాంతంలో అందరికీ సందేశం ఇవ్వడం మా బాధ్యత అనుకొని ఏం చేస్తారు, సేవ చేయడం మొదలు పెడతారు, కష్టపడతారు. మరి కష్టపడకుండా కూడా ఏం రాదు కదా. కాబట్టి హమారా గుజరాత్ హమారీ యూపీ తుమ్ అభి అప్నా స్వరాజ్య లేతే హో, కాబట్టి కనీసం అక్కడైనా సేవ చేస్తున్నారు. గుజరాత్ అని, యూపీ అని, ఉత్తరప్రదేశ్ అనమాట. ఇట్లా వారి వారి స్థానాల్లోనైనా కానీ మేము స్వరాజ్యం తీసుకొస్తాము. ఇస్మే ఫై ఫలానా హో ఫలానే ప్రాంతక అభి నా రహే. బాబా అంటారు సర్వీస్ చేయండి, కానీ నేను ఫలానా ప్రాంతానికి మాత్రమే కట్టుబడి ఉంటాననక. మీ ప్రాంతము చేయాలి, వేరే ప్రాంతాలు కూడా చేయాలి. నేను ప్రాంతాల వారీగా కట్టుబడను, నేను బేహద్ సేవ చేస్తాను అంటే ఇంకా మంచిది కదా. కానీ అసలు సేవ చేయని వాళ్ళకంటే వీళ్ళు బెటరు, కానీ ఆ సేవ చేసే వాళ్ళకంటే కూడా ప్రాంతాలకు కట్టుబడకుండా సేవ చేసేవాళ్ళు ఇంకా బెటర్ అనమాట. బాబా అంటారు పిల్లలు అందరూ చేసేది బాబా సేవ, ఎవరు చేసినా బాబా సేవ. కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద ఈర్ష్య పెట్టుకోకూడదు అంటున్నారు. అవగుణాలు చూడకూడదు, మీ తలకాయ బుర్ర పాడు చేసుకోకూడదు. మిమ్మల్ని మీరు చూసుకోండి, నేను ఎంత సేవ చేస్తున్నాను అనేది చూసుకోండి. నేను ఎంతమందికి దారి చూపిస్తున్నాను, నేను బాబా సేవ ఎంత చేస్తున్నాను. అగర్ రాస్తానే హీ బతాయాతో, బాబా అంటున్నారు ఏమీ సేవ చేయని వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అంటున్నారు బాబా. దిల్ పర్ చఢ్ నహీ సక్తా, వాళ్ళు బాబా హృదయాన్ని జయించలేరు అంటున్నారు బాబా. సింహాసనం పైన కూర్చునే అర్హత లేదు అంటున్నారు బాబా. సింహాసన్ పర్ నహీ బైఠ్ సక్తా. బాబా కైతే కోయి బచ్చే కో సర్వీస్ కా బహుత్ షాక్ హై. కొంతమంది పిల్లలకి సర్వీస్ అంటే చాలా ఇష్టము, దేహాభిమానం ఉండదు పిల్లలకి, ఎంతో కష్టపడి సేవ చేస్తారు, కొంచెం కూడా దేహాభిమానం రాదు.
కొందరికి బోలెడంత అహంకారం పట్టుకుంటుంది. సేవ చేయమంటే దేహాభిమానం వల్ల మేము చేయలేమని అహంకారం పట్టుకుంటుంది. కొందరికి ఎలా ఉంటుంది, సేవ చేశానని ఒక అహంకారం. సమస్తే హే అప్నే ఊపర్ నహీ బాప్ పర్ కృపా కీ హే. కొంతమంది సేవ చేసి ఏమంటారంట, ఇంకా నేను కాబట్టి సేవ చేశాను అంటే ఇంకా వాళ్ళంత గొప్ప ఇంకెవరు లేరనమాట. బాబా అంటున్నారు, ఎలా ఉంటారంటే కొంతమందికి ఎంత అహంకారం పట్టుకుంటుందంటే, ఎవరు చేయట్లా, నేను సేవ చేస్తున్నాను, లేకపోతే నేను ఇంత చేశాను అంత చేశాను, ఇన్ని సంవత్సరాలు చేశాను, లేదా అంత ధనం ఇచ్చాను, ఇంత కర్మణ సేవ చేశాను, నేను తప్ప ఎవరు చేయలేరు, ఇలా ఏదైనా కావచ్చు. వీటిల్లో బాబా మీద చాలా దయ చూపించినట్లు మాట్లాడతారు అంటున్నారు బాబా. సేవ చేస్తే ఏంటంట, బాబా అంటున్నారు మీరు సేవ చేసి మీ భాగ్యం తయారు చేసుకుంటున్నారా, నా మీద దయ చూపిస్తున్నారా అంటున్నారు బాబా. బాబా మీద కృపా దయ చూపించాల్సిన అవసరము లేదు అంటున్నారు బాబా. ఫలానా ऐसा है यह करते हैं आजकल ऐसे भी सयाने हैं जो एक दो की डिस सर्विस करते रहते हैं. బాబా అంటున్నారు వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా కొంతమంది డిస్ సర్వీస్ చేసేవాళ్ళు కూడా ఉంటారు అంటున్నారు బాబా. ఎందుకంటే ఇవన్నీ వినిపించారనుకోండి, కొందరు అసలు సేవ చేసేవాళ్ళు కూడా మానేస్తారనమాట. అందరికీ కూడా గొడవ పెట్టుకునే వాళ్ళలాగా అట్లా తయారవుతారనమాట. బాబా అంటున్నారు అరే తుమ్ అప్నీ సర్వీస్ కరోనా. బాబా అంటున్నారు డిస్సర్వీస్ చేసే వాళ్ళ గురించి మీరేమీ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. మీరు సేవ చేస్తే చేయండి, లేకపోతే మానేసి సైలెంట్గా కూర్చోండి. అంతేగాని ఫలానా అలాగా ఫలానా ఇలాగా అని అనాల్సినటువంటి విషయము లేదు అంటున్నారు బాబా. బాబ్కే పాస్ సబ్ సమాచార్ ఆతే హే. బాబాకు తెలియదా ఏంటి మీరు ప్రచారం చేయాలా, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఫలానా వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని సమాచారాలు బాబా దగ్గరకు వస్తాయి. చెప్తే బాబాకి చెప్పండి, అంతేగాని మిగిలిన బ్రాహ్మణాత్మల్ని చెడగొట్టకూడదు అనమాట. కాబట్టి బ్రాహ్మణ్ బచ్చోं का काम है సర్వీస్ మే లగ్ జానా. పనికిరాని ప్రచారాలు చేయకూడదు. బ్రాహ్మణులైన పిల్లల పని ఏంటి, సర్వీస్ చేయడం, అంతేగాని పనికిరాని ప్రచారాలు లేకపోతే చెడు సాంగత్యం పట్టుకోవడము ఇట్లాంటివి చేయకూడదు. లేకపోతే సేవ చేసి బాబా మీద ఏదో దయ చూపించినట్లు కృప చూపించినట్లు మాట్లాడకూడదు. బాబ్ బైఠా హేనా. బాబా అంటున్నారు మీకెందుకు, బాబా కూర్చున్నారు కదా అక్కడ, బాబా చూసుకునేది బాబా చూసుకుంటారు, మధ్యలో మీకెందుకు. బాబ్కే పాస్ సబ్ సమాచార్ ఆతే హే. ఇలా అనవసరంగా గొడవలు పెట్టేవాళ్ళు, అనవసరమైన విషయాల్లో దూరేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాబా ఏం చెప్తున్నారు, నేను ఉన్నాను కదా మీకెందుకు, మీకేంటి అవసరము అంటున్నారు బాబా. हर एक की अवस्था को बाप जानते, सर्विस देख महिमा भी करते हैं. బాబా స్థితి చూస్తారు, వీళ్ళు ఏం సేవ చేస్తున్నారో అది కూడా చూస్తారు. బచ్చోं में सर्विस का जोश आना चाहिए. సర్వీస్ చేయాలి అనేటువంటి జోష్ రావాలి, నష రావాలి. మీ కళ్యాణం మీరే చేసుకోవాలి. ఆత్మిక సేవ చేస్తేనే మీ కళ్యాణం జరుగుతుంది. యా ధందా ఆదితో జన్మ జన్మాంతర కర్తే ఆయే హో. లేదు బాబా లౌకికంలో వాళ్ళు అలా అంటారు వీళ్ళు ఇలా అంటారు మేము సర్వీస్ చేయలేము, లేకపోతే బాబా అంటున్నారు వ్యాపార వ్యవహారాలు జన్మ జన్మాంతరాలు చేశారు కదా, ఈ ఒక్క జన్మ అది కూడా చేయండి ఇది కూడా చేయండి అని బాబా అంటున్నారు. ఈ యొక్క అంటే బాబాతో చేసేటువంటి ఈ ఆత్మికమైనటువంటి బిజినెస్ ఇది. ఇక్కడ ఆత్మ లాభం పొందుతుంది. ఇది అందరూ కూడా చేయలేరు, కొంతమందే చేయగలరు. బాప్ తరీకా బహుత్ సహజ సమझाते हैं. బాబా జమ చేసుకునేటువంటి పద్ధతి చెప్తున్నారు, చాలా తేలికైన పద్ధతి. సర్వీస్ చేసే పద్ధతి, జమ చేసుకునే పద్ధతి చాలా తేలికైన పద్ధతి. కభీ భీ దూసరేకి నిందా నహీ కరో. ఎప్పుడు ఎదుటివారి నింద చెయ్యకూడదు. ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, మళ్ళీ వాళ్ళ సాంగత్యం పట్టేవాళ్ళు కూడా ఉంటారు. అచ్చే అచ్చే మహారథియోం కో భీ మాయా నాక్ సే పకడ్ లేతీ హై. చూడ్డానికి మంచి పురుషార్థి పిల్లల్లా కనిపిస్తారు, కానీ మాయ ముక్కు పట్టుకొని కింద పడేస్తుంది. కనీసం మురళి కూడా విననివ్వదు, ఎందుకంటే అర్హత పోయింది చేసిన దానికి. బాబాకు యాద్ నహీ కియా తో మాయా పకడ్ లేతీ హై. కొందరైతే బాబాని జ్ఞాపకం చేయరు, మాయ పట్టుకుంటుంది. కాబట్టి ముझे సాధారణ తన్ మే ఆయా హువా దేక్ పహచాన్ నహీ సక్తే. బాబా ఏదో సాధారణంగా ఉన్నారు కదా, బాబా ఏమనట్లేదు కదా, మేమేం చేసినా పర్లేదు అనుకోకండి అంటే బాబా అంటారు నన్ను ఇంకా మీరు గుర్తుపట్టలేదు అంటున్నారు.
बच्चों को भी राय देते हैं ऐसे ऐसे करना चाहिए. బాబా పిల్లలకి సలహా ఇస్తున్నారు, పిల్లలు ఇలా ఇలా చేయాలి, స్థితి అనేటువంటిది ఎలా ఉండాలంటే నావ తీరానికి చేరే విధంగా ఉండాలి. కొంతమంది అయితే యజ్ఞానికి తెలియకుండా అలా చేయాలి ఇలా చేయాలి అని ట్రేటర్ బన్ జాతే హే, ద్రోహిగా అవుతారు. బాబాకు భీ అప్ని మత్ భేజ్ దేతే హే, ఇంకా బాబాకే సలహాలు ఇస్తూ ఉంటారంట. కహావత్ హై నా, చూహే లది కో చూహీ గాంట్ మిలి తో సమझा పసారీ హూ. బాబా అంటున్నారు, ఒక వాళ్ళ ఎవరు బాబాకి కూడా సలహాలు ఇస్తారో ఏమంటారు బాబా, ఎలిక్కి పసుపు కొమ్ము దొరికిందంట, దొరికితే నా అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంకెవరు లేరు అనుకున్నారంట. బాబా అంటున్నారు అంటే ఏంటి, తమ స్థానం ఏంటి, తమ శక్తి ఏంటి మర్చిపోయి భగవంతుడికి కూడా సలహాలు ఇస్తారంట. యహ నహీ సమస్తే హమ్ డిస్సర్వీస్ కర్తే హే, అంటే వాళ్ళ బుద్ధికి అర్థం కావట్లా, నేను డిస్సర్వీస్ చేస్తున్నాను, నాకు అహంకారం పెరిగిపోయింది అని కూడా అర్థం కావట్లా. భూలేతో బహుతం సే హోతీ రహతీ హే, అయినా బాబా చూస్తారు, శిక్షణ ఇస్తారు, క్షమిస్తారు. చాలామంది పొరపాట్లు చేసేవాళ్ళు ఉంటారు, ఉండరని కాదు, ఒకసారి అటు ఇటు స్థితి తయారు చేసుకుంటారు. ఏ చల్తా ఆయా హే, హరేక్ అప్ని అవస్థాక దేఖో. కామక్రోధాలకు లోబడ్డారనుకోండి, బాబా క్షమించండి బాబా, తప్పు చేశాం బాబా అని క్షమాపణ అడిగన్నా మారుతారు. ఇట్లాంటి అహంకారం పట్టుకున్న వాళ్ళు, చెడు సాంగత్యం చేసేవాళ్ళు, బుద్ధి పనిచేయని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి నేను తప్పు చేశాననే తెలీదు, ఇంకా మారుతారు వాళ్ళు. బాబా చూస్తూనే ఉంటారు, శిక్షణ ఇస్తూనే ఉంటారు. హరేక్ అప్ని అవస్థాక దేఖో, ఎవరి స్థితి వాళ్ళు చూసుకోండి అంటున్నారు బాబా. హరేక్ అప్ని అవస్థకో దేఖో, ఈమాన్దార్ బచ్చే అప్ని అవస్థ झट బదలాతే హే. నిజాయితీ ఉన్నప్పుడు స్థితి బాబాకి నిజాయితీగా చెప్తారు, అంతేగాని ఎలుకకి పసుపు కొమ్ము దొరికినట్లు అహంకారంలోకి రారు. కొంతమంది పిల్లలు తప్పులు చేస్తారు, ఎవరికి తెలియకుండా దాచిపెట్టేస్తారు. మే బడా నిరహంకారి బన్నా చాహియే. బాబా అంటున్నారు చాలా నిరహంకారిగా కావాలి. సర్వీస్కో బఢానే మే లగ్ జానా చాహి, కొంచెం సేవ చేశారు, అహంకారం తెచ్చుకున్నారు, ఇంకా సేవ ఏం ముందుకెళ్తుంది అంటున్నారు బాబా. సేవ బాబాది కాబట్టి నేను చేశాను, నేను లేకపోతే జరగదు అనుకోవద్దు. ఇలాంటి అహంకారి ఆత్మలు లేకపోతేనే ఇంకా బాగా సేవ జరుగుద్ది. అహంకారం ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, సరిగ్గా సేవ ముందుకెళ్ళదు. కాబట్టి బాబా అంటారు, ఇట్లా మాట మాటికి ప్రతి విషయంలోనూ పొరపాట్లు చేస్తున్నారనుకోండి, ఇక సేవ ఏం ముందుకెళ్తుంది. ఎక్కడ నిరహంకారి పిల్లలు ఉంటారో, సేవలో నిమగ్నం అవుతారో, తమ సేవ ఏదో తాము చూసుకుంటారో, అప్పుడే సేవ ముందుకి వెళ్తుంది. మీరు మంచి పిల్లలుగా తయారయ్యారు, నిరహంకారిగా తయారయ్యారు, మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా తయారవుతారు. मैं किसकी निंदा करूँगा तो और भी करने लग पड़ेंगे, तो बहुतों को यह ख्याल नहीं आता है. बाप समझाते हैं तुम अपनी सर्विस में लग जाओ, नहीं तो बहुत पछताएंगे, दुश्मन भी बहुत बनते हैं. ఎవరి నిందైనా చేశారనుకుని మళ్ళీ అందరూ వాళ్ళని తిట్టడం మొదలు పెడతారు కదా. బాబా అంటున్నారు మరి మీ సేవ ఏదో మీరు చూసుకోండి. బాబా యహ సంజాతే హేనా, ఎవరైనా ఒకవేళ యజ్ఞానికి నష్టపరుస్తున్నారు, బాబాకి చెప్పండి, అంతేగాని అందరి దగ్గరికి వెళ్ళి ప్రచారం అనేది చేయకూడదు అంటున్నారు బాబా. బహుత్ పछताएंगे, మళ్ళీ ఒకవేళ ఇలాంటి పనులే చేశారు, అప్పుడు లాస్ట్కి శిక్షలు అనుభవించేటప్పుడు చాలా పశ్చాత్తాపడతారు. దుష్మన్ బి బహుత్ బంతే హే, శత్రువుల్ని తయారు చేసుకుంటారు. తుమ్ అభి శూద్ర సే ట్రాన్స్ఫర్ హో బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ్ హో గయే హోనా, మీరు శూద్రుల నుండి బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులుగా అయ్యారు. జిస్మే 5 వికార్ హే వహ అసురీ సాంప్రదాయ్, ఎవరిలో అయితే 5 వికారాలు ఉన్నాయో వారిని అసురీ సాంప్రదాయాలు అంటారు. తుమ్ హో దైవీ సాంప్రదాయ్, మీరు దైవీ సాంప్రదాయాలు. తుమ్ దేవతా బన్నే కే లియే వికారం పర్ విజయ్ పా రహే హో, దేవతలు అవ్వటానికి ముందు వికారాలు చేయించాలి కదా. దేవతాయే యహా హై నహీ, దేవతాయే హోంగే సత్యుగ్ మే, దేవతలు ఇక్కడేమీ ఉండరు, సత్యుగంలో ఉంటారు. ఇప్పుడు దైవీ సాంప్రదాయాలుగా మీరు తయారవుతున్నారు. ఇప్పుడు తుమ్ బచ్చోं को अभी समझाने के लिए चांस मिलते हैं, ప్రదర్శని మే సంజాతే రహో. పిల్లలు ఇప్పుడు జ్ఞానం అర్థం చేయించేటువంటి ఛాన్స్ మీకు ఇప్పుడే ఉంది. సర్వీస్ ఏర్పాటు చేయాలి, ప్రదర్శనలు మొదలైనవి
అర్థం చేయించాలి, మేళాలు ఇలాంటివి పెట్టాలి. ఎదుటివారి నాడి చూసి వాళ్ళకి ఏం కావాలి అనేది అర్థం చేసుకొని దాన్ని బట్టి జ్ఞానం చెప్పాలి. వాళ్ళు ఎలా బాబా పిల్లలపై అవుతారు, బాబా మీద బలిహారం అవుతారు అది చూడాలి. మీ దగ్గర ఉన్న జ్ఞానం అంతా చెప్పేయకూడదు. ప్రొజెక్టర్ మీతో కిస్కో సమझा नहीं सकेंगे. మిమ్మల్ని పొగుడుతున్నారా లేదా అది కాదు మీరు చూసుకోవాల్సింది. బాబాని అర్థం చేసుకుంటున్నారా, బాబా మీద వీళ్ళు బలిహారం అవుతున్నారా చెప్పాలి. ఒకవేళ బాబా వైపు వాళ్ళ బుద్ధి తిరగట్లేదు అనుకోండి, ఎంతసేపు వాళ్ళని వదిలిపెట్టేయాలి ఇంకా. అంతేగాని ఇంకా వాళ్ళనే పట్టుకొని వేలాడకూడదు. సమ్ముఖ समझा नहीं समझ सकेंगे, ప్రొజెక్టర్ మీతో కిస్కో समझा नहीं सकेंगे. ప్రొజెక్టర్ అయితే ఫిల్మ్ లాగా వేస్తారు, అంత అర్థమైపోతుంది అనుకోకండి. మనిషికి మనిషి అర్థం చేయించినట్లు చెప్తేనే అర్థమవుతుంది. ప్రొజెక్టర్ వేసినంత మాత్రాన జ్ఞానీలు అయిపోతారేంటి? ఒకసారి బాబాది షో చూశారనుకోండి, బాబా ఇలా పరంధామంలో ఉంటారు, బాబా ఇలా బిందువులాగా ఉంటారు అని ఒక షో చూశారనుకోండి, అంత మాత్రాన ఏమి అర్థమైపోదు జ్ఞానము అంటున్నారు. ప్రదర్శని మేళా అచ్చీ చీజ్ హై. ప్రదర్శనీలు మేళాలు ఇవన్నీ కూడా మంచి మంచివి. దీంట్లో రాసి కూడా చెప్తూ ఉంటారు కదా, ప్రదర్శని మేళే కా షౌక్ హోనా చాహి. అలా మనిషికి అర్థం చేయించేలాగా సర్వీసులు పెట్టుకుంటే బాగుంటుంది. షో ఇలాంటివి మేళాల్లో ఏర్పాటు చేసి అందరూ వచ్చి అర్థం చేసుకునేలాగా, లేకపోతే ఊరికే ఒక షో వేసేసారు అందరికీ జ్ఞానం అర్థమైపోతుంది బాబా పరిచయం ఇచ్చేసాము అనుకోకండి. రెగ్యులర్ పడినేసే హీ నషా చెడేగా. చదువు కూడా బాబా దగ్గరికి రెగ్యులర్గా వచ్చి చదువుకునే వాళ్ళకే నష ఉంటుంది. బాంధేలి హో తో ఘర్ మే రైతే బాబ్కో యాద్ కర్తీ రహో తో వికర్మ వినాశ్ హో జాయేగి. బాబా మేము బంధనాల్లో ఉన్నాం, రెగ్యులర్గా సెంటర్కి రాలేము, చదువుకోలేము అంటే బాబా ఏం చేస్తారు, ఫోన్లేండి జ్ఞాపకం చేసుకోండి బాబాని, అప్పుడు వికర్మలు పోతాయి. భాగ్యం తయారవ్వకపోయినా యోగం చేసుకుంటే ఏమవుతుంది, వికర్మలు పోతాయి. ఇక అంతే, వాళ్ళ అదృష్టంలో అంతే ఉంది. ఎందుకంటే బంధనాలు ఉన్నాయి, వాళ్ళు జయించలేకపోతున్నారు కాబట్టి, సేవ చేయలేకపోతున్నారు కాబట్టి. ఫోన్లేని పిల్లలు బంధనాలు ఉన్నాయి కదా, మీరు సేవ చేయకపోయినా మీకు భాగ్యం ఇచ్చేస్తాను అంటారా బాబా? దేనికి అదే. బంధనాలు ఉన్నాయి, ఇంట్లో ఉండి కూర్చొని బాబాని జ్ఞాపకం చేసుకుంటున్నారు, అప్పుడప్పుడు వస్తున్నారంటే భాగ్యం పొందడం లేదు వాళ్ళ అదృష్టంలో. సేవ చేయకపోతే భాగ్యం లేదు, కాకపోతే వికర్మలు మాత్రం వినాశనం అవుతాయి, అంత లగన్ ఉంటాయి. పరంతు యాద్ కర్నా బచ్చోం కే లియే బड़ी ముష్కిల్ బాత్ హో గయి హై. కానీ ఏమీ చేయకుండా ఉత్తగా జ్ఞాపకం కూడా అందరూ చేయలేరు కదా. జ్ఞాపకం చేయడం అనేది చాలా కష్టం. సేవ చేయని పిల్లలు జ్ఞాపకం చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే యోగం అంత బాగా ఏం కుదరదు వాళ్ళకి. బాప్ జిస్మే 21 జన్మ కా వర్ష మిల్తా హై ఉన్కో యాద్ నహీ కర్తే. 21 జన్మల వారసత్వం ఇస్తున్నారు అని అంటేనే ప్రేమ ఉంటుంది బాబా మీద. అసలు భాగ్యమే తయారు చేసుకోకపోతే ఇంకేం ప్రేమ ఉంటుంది? అరే బాబా నాకు 21 జన్మల భాగ్యం ఇస్తున్నారు అనే సంతోషంలో ఉన్న పిల్లలే ఎక్కువ యోగం చేయగలుగుతారు. अच्छा భాషణ करने वाले महारथी भी बाप के याद नहीं करते हैं. మంచి మంచి ఉపన్యాసం చేసేవారైనా మహారథీలైనా బాబా అంటారు పిల్లలు జ్ఞాపకం కూడా కావాలి, సేవ కూడా కావాలి. అమృత వేళ లేచారా నా సవేరే ఉठ सकते हैं. కొంతమంది అయితే అమృత వేళ లేవరు, ఉठते हैं तो भी बैठते जुटके खाते हैं. కొంతమంది లేస్తారు, నిద్ర వస్తుంది బాబా అని మళ్ళీ నిద్రపోతారు. అమృత వేళ నిద్రపోతూ ఉంటారు, ఏమీ జమ చేసుకోరు. యాద్ కర్నే కే లియే సవేరా హీ టైం అచ్చా హై. యోగం చేయడానికి అమృత వేళ కరెక్ట్ టైం. రోజంతా కర్మయోగం చేసినా, మరి క్లాస్ ముందు యోగం చేసినా కూడా అమృత వేళ కరెక్ట్ టైం. భక్తి కూడా ఉదయం చేస్తూ ఉంటారు కదా. ఉన్కి తో ఉతర్తీ కళ హై, యహా తో హై హీ చడ్తీ కి బాత్. అదైతే దిగిపోయే కళ. భక్తి చేస్తూనే ఉంటారు, ఆత్మ దిగజారిపోతూనే ఉంటుంది. కానీ జ్ఞానము అంటే ఎక్కే కళ. ఇక్కడ ఎక్కేటువంటి విషయము మాయా కిత్నే విఘ్న డాల్తీ హే. మాయ ఎన్ని విఘ్నాలు వేస్తూ ఉంటుంది. ఉదయమే లేచి బాబాని జ్ఞాపకం చేయలేం బాబా అంటారు, సేవ చేయలేరు, జ్ఞాపకం చేయలేరు. ఇక మీరు జ్ఞానం ఏం ధారణ చేస్తారు, వికర్మలేం వినాశనం చేసుకుంటారు. బాకీ సిర్ఫ్ మురళీ చలానా యా తో ఛోటే బచ్చే భీ సీక్ కర్ సమझने లగ్ పడతే హై. బాబా మేము సేవ చేయలేము, మేము చదువుకోలేము, మేము మురళి చదివి అందరికీ చెప్తున్నాం బాబా అంటారంట. బాబా అంటున్నారు చిన్నపిల్లలు ఉంటారే, స్కూల్కి వెళ్ళే పిల్లలు, చదవచ్చిన వాళ్ళు, వాళ్ళని కూర్చోబెట్టి చదవమన్నా చదువుతారు, మీ గొప్ప ఏంటి అంటున్నారు బాబా. యా పడాయి బడోం కే లియే హై, కిత్నీ బड़ी యూనివర్సిటీ హై. ఈ చదువు సరిగా చదువుకోవాలి, ఎంత పెద్ద యూనివర్సిటీ ఇది, మాకు చదివించేది ఎవరు? కొంతమంది పిల్లల్లో అసలు భగవంతుడు చదివిస్తున్నారని నష కూడా లేదు.
माया किसी को भी धोखा देती है तो हम उनको ना देख अपनी सर्विस में लगे रहे. కొంతమంది పిల్లలు మంచి 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 పిల్లలే ఉండొచ్చు, మాయ ఏం చేస్తుంది, వాళ్ళని మోసం చేస్తుంది, తన వైపు లాగేస్తుంది. కొంతమంది అలా మాయతో మోసపోయిన వాళ్ళ వైపు వెళ్ళి వీళ్ళు మోసపోతూ ఉంటారనమాట. బాబా అంటారు, వాళ్ళు ఎలాగో మాయతో మోసపోయి మాయకు దూరం అయ్యారు, వాళ్ళని చూసి మీ జీవితం ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు. ఉన్కో నా దేక్ అప్నీ సర్వీస్ మే లగే రహే. వాళ్ళని చూడకండి, ఆల్రెడీ వాళ్ళు మోసపోయారు, వాళ్ళు బాబాకు దూరం అయిపోయారు, వాళ్ళని అసలు చూడకండి. మీ సర్వీసు మీరు చేసుకోండి, మీ ఉన్నతి మీరు చేసుకోండి. బాప్కే పాస్ సబ్ సమాచార్ ఆతే రహతే హే. బాబా దగ్గరికి అన్ని సమాచారాలు వస్తూనే ఉంటాయి. కొందరు దేహాభిమానంలో వస్తూ ఉంటారు, హైసే కర్తే హే హైసే కర్తే, ఎవరోంకి హీ నిందా కర్నే మే టైం వేస్ట్ కర్తే హే. వాళ్ళు చదువుకోరు, వాళ్ళు సేవ చేయరు, ఫలానా వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని అందరికీ వెళ్ళి ప్రచారం చేస్తారు. బాబా అంటున్నారు, వీళ్ళ టైం అంతా దాంట్లో ఉపయోగిస్తారు, చదువుకోవడంలో సేవ చేయడంలో ఉపయోగించరు. ఎవరైనా చెడు ఉందనుకోండి, ఒకవేళ ఎవరైనా నిజంగానే ఉన్నది, అవగుణాలు ఉన్నాయి, అవి వెళ్ళి అందరికీ ప్రచారం చేస్తే మీకేమొస్తుంది అంటున్నారు బాబా. బాబా దగ్గర చెప్పారు డిస్సర్వీస్ జరుగుతుంది అంటే అది సమాప్తం అయిపోయింది. మీరు అందరికీ ప్రచారం చేస్తే టైం అంతా దేనికి ఉపయోగిస్తారంటే ఎవరినైనా తిట్టడానికి, ఎవరు అవగుణాలైనా ప్రచారం చేయడానికి ఉపయోగిస్తారు. తుమ్హారా కామ్ హే సర్వీస్ మే రెహనా. బాబా అందుకే చెప్తున్నారు, పిల్లలు మీ పనింటి సర్వీస్ చేయడం. ఏ విషయం ఉన్నా కిసీ భీ బాత్ హే ఇషారా బాప్కో దే దియా బస్. ఎవరిలో అయినా తప్పులు ఉన్నాయి, నిజంగానే డిస్సర్వీస్ చేశారు, అప్పుడు ఏం చేయాలి, మీరు ఏం చేయాలి, ఎవరైనా చేశారు తప్పు, మీరు కాదు, ఎవరైనా చేశారు. డిస్సర్వీస్ అంటే బాబా అంటున్నారు, బాబాకి చెప్పాలి, ఎవరు నిమిత్తమైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని మీ చేతిలో కూడా లా తీసుకోకూడదు, లేకపోతే దాన్ని ప్రచారం చేయకూడదు. తుమ్హారా కామ్ హే సర్వీస్ కర్నా. మీ సర్వీస్ చేయడమే మీ పని, అంతేగాని మీరు బాబాకి చెప్పాలి అంతే, బిందువు. ఇంకా కోయి భీ బాత్ హే బాబాకు దే దియా బస్. బాబాకి చెప్పాలంటే నేను యోగంలో చెప్పాను కాదు, ఎవరు నిమిత్తంగా ఉంటారో సెంటర్లో వాళ్ళకి చెప్పాలి, ఫలానా వాళ్ళు డిస్సర్వీస్ చేస్తున్నారు, లేకపోతే ఏదైనా యజ్ఞానికి విరుద్ధంగా నడుస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పాలి. మళ్ళీ అవి దాచిపెట్టకూడదు, అవి దాచిపెడితే ఏమవుతుంది, వాళ్ళు ఇంకా 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 ఎక్కువ డిస్సర్వీస్ చేసేవాళ్ళలాగా తయారవుతారు. అవి చెప్పాలి. బాబా కంటే బాబా ఫోటో ముందుకెళ్ళి చెప్పాను కాదు సర్వీస్, ఎందుకంటే ఆ స్థానంలో ఎవరు సర్వీస్కి నిమిత్తం అవుతారో వాళ్ళకి చెప్పాలి. అంతేకాని బాబా అంటున్నారు, మీ అంతటా మీరు వాళ్ళకి అర్థం చేయించే ప్రయత్నం చేయకూడదు. అలా చేశారనుకోండి మీకు విరోధుల్లాగా తయారైపోతారు. అందుకని కోయి భీ బాత్ హే ఇషారా బాప్కో దే దియా. యజ్ఞంలో చెప్పారు, ఇంకా అంతే. మళ్ళీ వేరే బీకేల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వర్ణన చేయకండి. పరచింతన నహీ కర్నా చాహియే. అది కూడా ఏమవుతుంది, పరచింతన అవుతుంది. సర్వీస్ మే బచ్చోం కో దిన్ రాత్ లగ్నా చాహియే. రాత్రి పగలు సరిపోవట్లేదు, సర్వీస్కి అనాలి, అంతేగాని సర్వీస్ వదిలేసి పనికిరాని వాటిల్లో నిమగ్నం అవ్వకూడదు. తుమ్హారా ధందా హీ హే. మీ బిజినెస్సే ఇది అంటున్నారు బాబా. రోజు ప్రదర్శని మే సంజావో. ప్రదర్శనలో కూడా అర్థం చేయించాలి, చిత్రం చూపించాలి. ఇదిగో వీరు శివ బాబా, వీరు ప్రజాపిత బ్రహ్మ, కల్పపూర్వం కూడా పరమాత్ముడు అవతరించారు, ఇప్పుడు కూడా అవతరించారు, ప్రజాపిత తనువులో వచ్చారు, బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టిని రచిస్తున్నారు. మనుష్యతే హే నహి, మనుష్య సృష్టి రస్తే హే అర్థాత్ కాంటోం కో ఫూల్ బనాతే హే. బాబా అంటున్నారు, ఒకప్పుడు లేరని కాదు, మనుష్య సృష్టిని, కొత్త సృష్టిని రచించడం అంటే ముళ్ళగా ఉన్నవారిని పువ్వులుగా చేసి వీళ్ళనే పరివర్తన చేయడము అని. బ్రహ్మ ద్వారా సృష్టి రస్తే హే తో ఊపర్ మే తోడే హీ సృష్టి రచేంగే. భగవంతుడు బ్రహ్మ ద్వారా సృష్టి రచింపచేయడం అంటే పైన ఆకాశంలో రచింపచేస్తారా ఏంటి? బ్రహ్మ కూడా ఈ సృష్టి పైన, ఈ భూమిపైనే ఉంటారు, భగవంతుడు కూడా ఈ భూమిపైకే వచ్చి సృష్టి రచిస్తారు, అంతేకాని పైన ఆకాశంలో సూక్ష్మలోకంలో రచించరు. ఎంతో క్లియర్గా అర్థం చేయించడం జరుగుతుంది. బాప్ कहते हैं मैं बहुत जन्म के अंत के जन्म में प्रवेश कर मनुष्य को देवता बनाता हूँ. నేను అనేక జన్మల చివరి జన్మలో ప్రవేశించి మనుషుల్ని దేవతలుగా చేస్తాను. తో బచ్చోం కో సర్వీస్ మే రాత్ దిన్ మెహనత్ కర్నీ చాహియే. పిల్లలు సర్వీస్ చేయాలి, రాత్రి పగలు సర్వీస్లో కష్టపడాలి. దందే ఆది సేవి థోడా టైం నికాలో. వ్యాపార వ్యవహారాలు చూసుకోవాలి, కానీ మొత్తం వ్యాపార వ్యవహారాలకే కాదు, జీవితం అంతా
కొంత టైం తీసి సేవ చేయాలి. ऐसे नहीं फुर्सत नहीं मिलती है. బాబా వ్యాపార వ్యవహారాల్లోనే టైం సరిపోవట్లేదు బాబా అనడానికి వీల్లేదు. ఒకవేళ అవే చూసుకుంటూ రేపు శరీరం వదిలేశారు, అప్పుడు ఆత్మ సంపాదన ఏం జరిగింది మీకు? అందుకని అవి చూసుకోవాలి, ఎంతో కొంత టైం తీసి పురుషార్థం కూడా చేయాలి, సేవ కూడా చేయాలి అంటున్నారు బాబా. అంతేగాని బాబా మాకు టైం లేదు, అస్సలు సరిపోవట్లేదు టైము, రేపు ఏదైనా అనారోగ్యం వస్తుంది అప్పుడు చెప్పండి, అనారోగ్యానికి నాకు టైం లేదు రామాక అని చెప్పండి. చెప్తారా? చెప్తారా దానికి? చెప్పరు కదా. అది వస్తే చచ్చినట్టు భరించాల్సిందే. కాటి బాబా అంటున్నారు నాకు పనులు ఉన్నాయి, నాకు వ్యాపార వ్యవహారాలు ఉన్నాయని దానికి చెప్పరు కదా. మరి నాకెందుకు చెప్తున్నారు మీరు అంటున్నారు బాబా. ఈ కొంచెం సమయమే కదా పురుషార్థం చేయాల్సింది, నాకు కుదరట్లేదు, నాకు పనులు ఉన్నాయి అని ఎందుకు చెప్తున్నారు అంటున్నారు బాబా. మీ భాగ్యమే కదా తయారవుతుంది. బాబా ప్రేరణతో జ్ఞానం చెప్పరు, పరంధామం నుండి నేను ఎవరికి చదువు చెప్పను అంటున్నారు బాబా. లేకపోతే పరంధామం నుండి కూర్చొని ఏమి చేయకపోయినా అందరినీ పావనంగా చేసి తీసుకెళ్ళడం కూడా కుదరదు. భగవాన్ से ही ప్రేరణ ద్వారా काम नहीं हो सकता तो औरों को फिर कैसे होगा. బాబా అంటున్నారు నేనే ప్రేరణతో చేయలేను అని చెప్తుంటే మీరు చేయగలుగుతారా అంటున్నారు బాబా. నేను సేవ చేయను, ఇక్కడ నుండి ప్రేరణ ఇస్తాను అంటారంట. బాబా అంటున్నారు నేనే పరంధామం నుండి ప్రేరణతో సేవ చేయలేను, మీరు చేయగలుగుతారా అంటున్నారు బాబా. సమస్తే భగవాన్ క్యా నహీ కర్ సక్తా. మనుషులకే తెలియదు, ఏదో అజ్ఞానంలో ఉంటారు. భగవంతుడు అన్నీ చేయగలరు, పైనుండి అన్నీ ఇలా మాయా మంత్రం వేసి ఏదో ఒకటి చేసేస్తారు అనుకోకండి. భగవంతుడు చనిపోయిన వాళ్ళని కూడా బతికిచ్చేస్తారు. అరే భగవాన్ కో తుమ్ कहते हो हे पतित पावन आकर हमको पतित से पावन बनाओ, बस दूसरी कोई बात नहीं. అరే భగవంతుడి మహిమ చేసినప్పుడు ఏమన్నారు? పతిత పావన రండి పావనంగా చెయ్యండి అన్నారు, పాపాలు హరించండి అని అడిగారు. ఆ దారి బాబా చూపిస్తున్నారు. అంతేకాని భగవంతుడా రండి చచ్చిపోయిన వాళ్ళని బతికించండి అని పిలిచారేంటి మీరేమన్నా? దాంతో ఏమీ లాభం అనేది లేదు. तो ऐसी थोड़ी ही कहते आकर मुर्दे को जिंदा बनाओ, है ही పతిత పావన్. పరమాత్ముడు అంటేనే పతిత పావనుడు అని. భారతదేశం ఒకప్పుడు పావనంగా ఉండేది. బాప్ कहते हैं मैं कल्प कल्प आकर पावन बनाता हूँ. నేను కల్పకల్పం వచ్చి పావనంగా చేస్తాను. మాయా ఫిర్ ఆకర్ పతిత్ బనాతీ హై. మాయేమో పతితంగా చేస్తుంది. ఇప్పుడు బాబా వచ్చారు పావనంగా చేయటానికి. ఎంత సహజమైన విషయాలు. हकीम लोग बड़ी बीमारी को भी जड़ी बूटियों से ठीक कर देते, फिर उन्होंने की भी महिमा होती तो कोई को बच्चा हुआ धन मिला तो वही गुरु कृपा हुई तो अच्छा बच्चा मर गया तो कहेंगे भाव इन सब बातों को अभी तुम बातें बच्चे समझते हो. చూడండి, కొందరు మూలికలు ఇచ్చి వైద్యం చేస్తారు. ఒక మూలిక ఇస్తే ఒక రోగం తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటారు. కొందరైతే మరి చూడండి గురువు కృప అది ఇది అని చెప్తూ ఉంటారు. ఏదైనా లాభం వచ్చిందనుకోండి, లేకపోతే ఏదైనా జరిగిందనుకోండి, గురువుగారు కృప చూపించారు, మా గురువుగారు ఫలానా అంటారంట. అదే పిల్లలు చనిపోయారనుకోండి, నష్టం వచ్చిందనుకోండి, మా అదృష్టంలో ఇంతే ఉంది అనుకుంటారంట. సన్యాసిలో పవిత్ర బంతే తో ఉన్కి మాన్యత హోతీ హై. సన్యాసులు పవిత్రంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రపంచంలో గృహస్థుల కంటే ఎక్కువ గౌరవమే ఉంటుంది. ఎందుకంటే అపవిత్రమైన వాళ్ళు పవిత్రమైన వాళ్ళకి మొక్కాల్సిందే కదా. హఠయోగిలు ఇట్లా చేస్తూ ఉంటారు, హఠయోగాలు అని. ఎందుకంటే గృహస్థులు అపవిత్రమైన వాళ్ళు కాబట్టి, సన్యాసులు పవిత్రమైన వాళ్ళు కాబట్టి వాళ్ళకి మహిమ చేస్తారు తప్పకుండా. అయితే మీరు రాజయోగిలు, హఠయోగిలు ఎప్పుడూ రాజయోగం నేర్పించలేరు. वह సన్యాసి है, हम गृहस्थी है, फिर अपने अपने को फॉलोवर्स कैसे कहला सकते हैं. కొందరు గృహస్థంలో ఉండి సన్యాసం తీసుకున్న వాళ్ళని గురువులుగా చేసుకొని ఫాలోవర్స్గా అవుతారు. ఫాలోవర్ అంటే వాళ్ళు చేసింది వీళ్ళు అనుసరించాలి. వాళ్ళేమో సన్యాసం తీసుకున్నారు, వీళ్ళేమో గృహస్థంలో వికారాల్లో ఉన్నారు, మేము వాళ్ళ ఫాలోవర్స్ అని చెప్పుకుంటారు. ఎలా ఫాలోవర్స్ అయ్యారు ఇంతకీ వీళ్ళు? బాప్తో कहते हैं बच्चों को पूरा फॉलो करना है, మన్మనాభవ. ఇక్కడ బాబా చెప్తారు పిల్లలు మన్మనాభవగా ఉండండి. పిల్లలు బాబాని ఫాలో చేయాలి, బాబాని జ్ఞాపకం చేయాలి, పవిత్రంగా అవ్వాలి. బాబా ఎలా ఉన్నారో నేను కూడా అలా నిరాకారి నిర్వికారిగా అవ్వాలి. అప్పుడే నేను బాబాతో పాటు వెళ్ళగలను. ఈ విధంగా బాబాని అనుసరించాలి. శివబాబా అయితే ఎప్పుడూ పావనంగానే ఉంటారు. మనిషి శరీరంలోకి వచ్చిన తర్వాత ఆత్మ పతితంగా కూడా అవుతుంది. బాబా వచ్చి ఆత్మల్ని పావనంగా చేస్తున్నారు. పవిత్రత, శాంతి, సుఖ సాగరుడు బాబా. పిల్లల్ని కూడా తన సమానంగా తయారు చేస్తున్నారు. యోగ బలంతోనే ఆత్మ పవిత్రంగా తయారవుతుంది.
हमको फर्स्ट क्लास से शरीर मिलेगा, మనుష్య को దేవత ప్రాక్టికల్ మే బనానా హై. మీకు తెలుసు నేను ఆత్మను, ఇప్పుడు శరీరం వదిలితే మళ్ళీ దేవతా శరీరంలోకి వస్తాను. ఆ దేవతా శరీరము నాది చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఎందుకు? నేను ఇక్కడ అంత మంచి పురుషార్థం చేశాను, సేవ చేశాను, నాకు లభించేది కూడా మంచిదే లభిస్తుంది అని మీకు నిశ్చయం ఉంది. మనుషుల నుండి దేవతలుగా ప్రాక్టికల్గా చదువుకొని తయారవుతున్నారు. అంతేకాని ऐसे थोड़ी सिर्फ देवताई कपड़ा आदि पहन ले अपने पर पूरा ध्यान देना है. అలా అని దేవతలు ఎలా డ్రెస్ వేసుకున్నారో అలా డ్రెస్ వేసుకుంటారా ఏంటి? డ్రెస్ కాదు వేసుకోవాల్సింది, ఆత్మ మారాలి, ఆత్మ పరివర్తన అవ్వాలి. అంటే ఏంటి? తన యొక్క కర్మలపైన, మనసాపైన, వాచాపైన అటెన్షన్ అనేది ఉంచుకోవాలి. దేహాభిమానం రాకూడదు. బాబా హమ్తో ఆప్సే వర్షా లేకర్ హీ छोड़ेंगे. బాబా మీ నుండి వారసత్వం తీసుకునే వదిలిపెడతాము. तुम भी कहते हो हम भारत को श्रेष्ठाचारी बनाकर ही छोड़ेंगे. అలాగే భారతదేశాన్ని శ్రేష్టాచారిగా మార్చే వదిలిపెడతాము. నిశ్చయం ఉన్న పిల్లలే అనగలుగుతారు. कोई तो कहते हैं इतने थोड़े मनुष्य समय में कैसे होगा. ఇంత కొద్ది సమయంలో ఎలా జరుగుతుంది బాబా అంటారు. బాబా అంటారు, పిల్లలు మీకు అసలు ఇలాంటి డౌట్లే రాకూడదు. డౌట్లు వచ్చినాయి అంటే సేవ తగ్గించేస్తారు. డౌట్లు వచ్చిన పిల్లలు సేవ చేయలేరు. సర్వీస్ చేయమంటే డీలాగా ఉంటారు. టైం ఉన్నదే కొంచెము. జిత్నా హో సకే పురుషార్థ ఖూబ్ కర్నా చాహే. ఎంత వీలైతే అంత పూర్తి పురుషార్థం చేయాలి. ఎలా జరుగుతుంది అనుకోకండి. ఒకసారి యుద్ధం మొదలైనవ్వండి, అప్పుడు అందరికీ అర్థమైపోద్ది వినాశనం ఎలా జరుగుతుంది, స్థాపన ఎలా జరుగుతుంది అన్నీ కళ్ళకు కనబడతాయి. ఇంకప్పుడు హంగామాలు జరుగుతాయి. తో ఫిర్ దేఖ్నా కిత్నీ మెహనత్ కర్నే లగ్ పడితే, అప్పుడు చూడండి ఎలా పరుగులు పెడతారో మనుషులు. కాబట్టి సమస్తే హై నా హమ్ యాద్ మే పూరా నహీ రహతే తో ఫిర్ ఉస్ సమయ కష్మకషా తో కర్ నహీ సకేంగే. జ్ఞాపకంలో పూర్తిగా లేరనుకోండి, మరి ఆ సమయం యొక్క అలజడిలో నిలబడలేరు. కాబట్టి చాలా ఆపదలు వస్తాయి. మరి ఒక్క బాబా జ్ఞాపకం ఆధారంగా పెట్టుకోకపోతే, అనేక మందిని ఆధారంగా పెట్టుకున్న దేహదారుల జ్ఞాపకంలోనే ఉన్న, లేకపోతే దేహ పదార్థాలు వీటిల్లోనే చిక్కుకొని ఉన్న ఆ సమయంలో నిలబడలేరు కదా. చాలా దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. అందుకనే ఒక్క బాబా జ్ఞాపకము, బాబాని ఆధారంగా చేసుకోవాలి. బాబ్కైతే జిత్నా హో సకే గ్యాలప్ కర్తే జాओ. ఇప్పటి వరకు నేను చేయలేదు ఫలానా అనుకున్నది కూడా ఇప్పుడు చేయండి, గ్యాలప్ చేయండి. కొంచెం టైమే ఉంది, ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలి కదా. ఆత్మలు ఎవరు ఫస్ట్ వెళ్తారు అని రేస్ జరుగుతుంది ఇక్కడ. అందుకని బాబా మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. గమ్యానికి చేరాలి. బాప్కే ఘర్ జాకర్ ఫిర్ చలే ఆనా హై. ఫస్ట్ నెంబర్ వస్తే పరంధామానికి ఫస్ట్ వెళ్తారు, సత్యుగానికి ఫస్ట్ వస్తారు. బాబా అంటారు, పిల్లలు గమ్యాన్ని చేరుకొని వెనక్కి తిరిగి రేస్లో ఫస్ట్ వస్తారు కదా, అలా మీరు కూడా ఫస్ట్ నెంబర్ రావాలి. ఇది చాలా మంచి రేస్. బాప్కైతే మేరే కో టచ్ కర్ అర్థాత్ మూలవతన్ మే జాకర్ ఫిర్ ఆనా హై. బాబాని టచ్ చేయాలి, వెళ్ళడము ఫస్ట్ వెళ్ళిపోవాలి, రావడము ఫస్ట్ వచ్చేయాలి. పెహలే వా హాయింగే. బాబా దగ్గరికి ఫస్ట్ ఎవరు వెళ్తారు? యోగయుక్తమైన పిల్లలు. చాహతే హై నా హమ్ ముక్తిధామ్ మే జాయే. మేము ముక్తిధామం వెళ్ళాలి. తో బాప్కైతే హై ముఝే యాద్ కరో తో చలే జాయింగే. మీరు నన్ను జ్ఞాపకం చేస్తే ముక్తిధామం చేరుకుంటారు. ముక్తిధామ్ తో సబ్కో పసంద్ హై. ముక్తిధామం అంటే అందరికీ ఇష్టమే కదా, మళ్ళీ పాత్ర వహించడానికి రావాల్సిందే. మోక్షము పరంధామంలో ఉండిపోవడం అనేది, పరమాత్మతో కలిసిపోవడం అనేది ఉండదు. ఈశ్వరీయ హిస్టరీ జాగ్రఫీలోనే మోక్షం అనే పదమే లేదు. కాబట్టి ఈ డిక్షనరీలో లేదు, ఈ హిస్టరీ జాగ్రఫీలో లేదు. భగవంతుడు ఎప్పుడు ఎవరికి మోక్షం ఇవ్వరు, ముక్తి ఇస్తారు, జీవన్ముక్తి ఇస్తారు. సెకండ్లో జీవన్ముక్తి మీకు లభిస్తుంది. కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ ముక్తి లభిస్తుంది, మీకు జీవన్ముక్తి లభిస్తుంది. రావణ రాజ్య ముక్త హోనా హీ హై. ఇది రావణ రాజ్యం. రావణ రాజ్యం నుండి ముక్తులు అవ్వాలి, ఇక్కడే ఉండాలా ఆత్మలనే సీతలు. సీతకి ఏమనిపించాలి? తొందరగా రావణ రాజ్యం వదిలేసి రాముడి దగ్గరికి వెళ్ళాలి అనిపించాలి. కానీ ప్రపంచంలో ఆత్మలు ఏమనుకుంటున్నారు? రావణ రాజ్యంలోనే కొంచెం సుఖం ఉంటే బాగుండు, కొంచెం బాగుంటే చాలు, ఇక్కడే ఉందాం అనుకుంటారన్నమాట. బాబా అంటారు, పిల్లలు ఈ రావణ రాజ్యం తొందరగా వదలాలి అని పురుషార్థం చేయాలి. ఎవరికి పరమాత్ముడి మీద ప్రేమ ఉంటుందో, ఎవరు ఉన్నతమైన భాగ్యం తయారు చేసుకుంటారో వాళ్ళకి రావణ రాజ్యమే వద్దు అనిపిస్తుంది కదా. మరి పురుషార్థం చేస్తారు, ఉన్నతమైన పదవి పొందాలి,
చాలా మధురంగా కావాలి. స్వభావ బడా మీఠా చాహియే, స్వభావం కూడా మధురంగా ఉండాలి, క్రోధంగా కాదు, దుర్వాసుల్లాగా కాదు. ఇక రాజ ఋషులు అని చెప్పారు వారికి. కొంతమంది రాజ ఋషులు ఇంకా ఎలా ఉన్నారో కూడా చూపించారు. బాబా అంటారు, పిల్లలు నేనేం చేస్తున్నాను అనేది మీకే అర్థం కావాలి కదా. హాత్ రఖనా చాహియే మే క్యా కర్తా హూँ, ఇస్మే హమ్కో క్యా పదవి మిలేగా. మీరేం చేస్తున్నారో, మీకు ఏ పదవి లభిస్తుందో మీకే తెలియాలి. ఎందుకంటే నేనేం సర్వీస్ చేయను, నేను కేవలము జ్ఞానం చెప్తాను అంతే. అంటే బాబా అంటున్నారు, మీ గుండెల మీద మీరు చేసుకొని చెప్పండి, ఇప్పుడు మీకు ఏ పదవి ఇమ్మంటారు. ఎవరిని కూడా బాబా పైన బలిహారం చేయలేదు. ఏం లాభం, ఏం లభిస్తుంది మీకు? థోడే మే రాజీ నహీ హోనా హై. ఏమో బాబా ఏది దొరికితే అదే దొరికిందిలే అనకూడదు. ఎప్పుడు కొంచెంలో రాజీ పడిపోకూడదు. బాప్ कहते हैं मैं आया हूँ बच्चों को फुल బాదషాహీ దేనే. నేను వచ్చిందే పిల్లలకు పూర్తి రాజ్యభాగ్యం ఇవ్వటానికి. ధైర్యం చేసి పురుషార్థం చేసి చూపించాలి. సిర్ఫ్ కథనీ సీతో హో నహీ సక్తి. ఓన్లీ మాటలు చెప్తే ఏమీ దొరకదు. బాప్కి సర్వీస్ మే తో హడ్డియా భీ దేనీ హై. ఎంత సేవ చేయాలి బాబా సేవ అంటే ఎముకలన్నీ ఆరిగిపోయేంత చేస్తే అప్పుడు ఉన్నతమైన పదవి వస్తుంది. కర్తే భీ హై ఫిర్ కహా దేహాభిమాన్ ఆ జానే సే నషా ఆ జాతే హై. కొంతమంది ఇంత సేవ చేస్తారు. ఎంత సేవ చేస్తారంటే ఎముకలన్నీ బాబా సేవలో యజ్ఞంలో అరిగిపోయేంత చేస్తారు. మళ్ళీ అహంకారం వస్తుంది. నేను ఎంత చేశానంటే అంటారంట. బాబా అంటున్నారు, చేసింది మొత్తం పోగొట్టుకోకూడదు, అహంకారం తెచ్చుకొని. నిజమే చేశారు, కానీ అది భవిష్యత్తు కోసం మొత్తం పొందాలి. అలా పొందాలి అంటే ఎప్పుడు అహంకారం రాకూడదు. మాయ యుద్ధం చేస్తూనే ఉంటుంది, పడేయాలని చూస్తూనే ఉంటుంది. శ్రీమతం మీద నడవని వాళ్ళని పడేస్తుంది. బాప్కో ఫారకతీ దేతే హే. ఎవరైతే బాబాను వదిలేసి వెళ్ళిపోయారో చూడండి, శ్రీమత ఉల్లంఘన అన్న చేశారు, ఏదైనా తప్పైనా చేశారు. బాప్ సుఖధామ్ కా మాలిక్ బనాతే హే. బాబా సుఖధామానికి యజమానిగా చేస్తున్నారు. మీ మీద మీకే దయ రావాలి. బాప్ రాయ్ బడి సింపుల్ దేతే హే. బాబా చాలా సింపుల్ సలహా ఇస్తున్నారు. మాయా తుఫాన్లు ఎన్నో వస్తాయి, అయినా మీరు జయించాలి, నిలబడాలి. పరంతు మహావీర్ బన్నా హై. పడిపోకూడదు కదా, మహావీర్గా అయి నిలబడాలి. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया 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 बाबा. धारणा कोसमो फर्स्ट पॉइंट, सर्विस का शौक रख अपना और दूसरों का कल्याण करना है. సేవ అంటే చాలా ఇష్టము అని తమ కళ్యాణము చేసుకోవాలి, వేరే వాళ్ళకు కూడా నేర్పించి వాళ్ళ కళ్యాణం కూడా చేయాలి. కిసీ భీ డిస్సర్వీస్ కా గాయన్ నహీ కర్నా హై. ఎవరైనా డిస్సర్వీస్ చేస్తున్నారు అంటే వాళ్ళ జోలికి వెళ్ళకండి, వాళ్ళ గురించి అనవసరంగా ప్రచారం చేయకండి. పరచింతన చేయొద్దు, కేవలం బాబాకు వినిపించాలి, వదిలేయాలి. పరచింతన వల్ల మీ టైమే వేస్ట్ అయిపోతుంది అంటున్నారు బాబా. సెకండ్ పాయింట్, నిజాయితీ ఉండాలి, నిరహంకారిగా ఉండాలి, సేవ పెంచుతూ ఉండాలి. ఉదయమే లేచి బాబా జ్ఞాపకము చేయాలి. ఏది చెప్తున్నారో అది చేసి చూపించాలి. చెప్పడము చేయడము సమానంగా ఉండాలి. वरदान, मनमनाभव की स्थिति द्वारा मन के भावों को जानने वाले सफलता स्वरूप भव. మన్మనాభవ యొక్క స్థితి ద్వారా మనసు యొక్క భావాన్ని తెలుసుకుని సఫలతా స్వరూపంగా కండి. ఏ పిల్లలైతే మన్మనాభవ స్థితిలో ఉంటారో ఇతరులకు కూడా మన్మనాభవ స్థితిలో ఉన్నప్పుడు వేరే వారి మనసు కూడా అర్థమవుతూ ఉంటుంది. మాటలు ఎలా ఉన్నప్పటికీ కూడా భావం ఏంటి అని తెలుసుకునే అభ్యాసం అనేది చేయండి. ప్రతి ఒక్కరి మనసు యొక్క భావాన్ని అర్థం చేసుకుంటూ నడవాలి. వారి కోరిక తీర్చే విధంగా పూరీ కర్ సకేంగే. మీరు మన్మనాభావుగా ఉన్నప్పుడు ఎదుటి వారిని అర్థం చేసుకుని నడవడం వస్తుంది. అవినాశీ పురుషార్థ్ బన్ జాయేంగే, ఫిర్ సర్వీస్ కి సఫలత థోడే సమయ మే బహుత్ దిఖాయి దేగి. అవినాశీ పురుషార్థిగా అవుతారు, సర్వీస్లో సఫలత కొంచెంలో ఎక్కువ లభిస్తుంది. और पुरुषार्थी स्वरूप के बजाय सफलता स्वरूप बन जाएंगे. పురుషార్థి స్వరూపం కాదు, సఫలతా స్వరూపం అవుతారు. స్లోగన్,
सोते समय सब कुछ बाप हवाले कर खाली हो जाओ तो వ్యర్థ వికారి స్వప్న నహి ఆయంగే. నిద్రించే సమయంలో అన్నీ బాబాకిచ్చి చాట్ చెప్పి ఖాళీ చేసుకొని పడుకోవాలి. అప్పుడు వ్యర్థమైన వికారి కళలు అనేవి రావు. అవ్యక్త ఇషారే అపవిత్రతాకే బీజ్ కో భీ సమాప్త కర్ సంపూర్ణ స్వచ్ఛ బను. అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసుకొని సంపూర్ణ స్వచ్ఛంగా అంటే పవిత్రంగా కండి. आप आत्माएं ब्राह्मण जीवन में ऐसे पवित्र बनते हो जो शरीर भी प्रकृति भी पवित्र बना देते हो. మీరు బ్రాహ్మణ జీవితంలో ఎంత పవిత్రంగా అవుతున్నారు అంటే శరీరము ప్రకృతి కూడా పవిత్రంగా చేసేవారు. శరీర్ భీ పవిత్ర హై తో ఆత్మ భీ పవిత్ర హై. శరీరము పవిత్రము, ఆత్మ కూడా పవిత్రము. సంపూర్ణ పవిత్రము అంటే అపవిత్రత యొక్క అంశం మాత్రం కూడా ఉండకూడదు. ఎందుకంటే ఎంత పవిత్రత ఉంటే అంత బ్రాహ్మణ జీవితం, జిట్నీ పవిత్రత హై ఉత్నీ బ్రాహ్మణ జీవన్కి పర్సనాలిటీ హై. ఎంత పవిత్రత ఉంటే అంత బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ. పవిత్రత తగ్గితే పర్సనాలిటీ తగ్గినట్లే. ప్యూరిటీ హీ పర్సనాలిటీ సేవా మే భీ సహజ సఫలత దిలాయేగి. పవిత్రత అనేటువంటిదే మీ పర్సనాలిటీ. పవిత్రత ఉన్నప్పుడు సేవ కూడా సహజంగా సఫలత పొందుతారు. అచ్చా, స్వమానము నేను సఫలతా స్వరూప ఆత్మను. అటెండెన్స్ बीके कृष्णवेणी अक्के, बीके सुनीता अक्के, बीके अनंतलक्ष्मी अक्के, बीके चंचन्य, बीके गणेशन्य, बीके पैडमर लक्ष्मीदेवी अक्के, बीके शांता अक्के, बीके मल्लीश्वरी अक्के, बीके भद्राजम अक्के, बीके हेमलता अक्के. యూట్యూబ్లో విని ఓం శాంతి అని రాసిన వారు బీకే లీలావతి అక్య, బీకే కే కవిత అక్య, బీకే చంద్రగిరి వెంకటాచలపతి అన్నయ్య, బీకే హరిప్రసాద్ అన్నయ్య, బీకే కే ప్రభు అన్నయ్య, బీకే కల్లాల లక్ష్మి అక్కయ్య, బీకే సత్యవతి అక్కయ్య కావచ్చు, బీకే పద్మ అక్కయ్య, బీకే పిన్నింటి లావణ్య అక్కయ్య, బీకే సౌందర్య అక్కయ్య, బీకే ఎస్ సౌందర్య అక్కయ్య, బీకే పిడుగు రాము అన్నయ్య, బీకే శేషగిరి అన్నయ్య, బీకే రాజు అన్నయ్య, బీకే త్రివేణి అక్కయ్య, బీకే కేదార్ శెట్టి వి సత్యనారాయణ అన్నయ్య, బీకే వై గజలక్ష్మి అక్కయ్య, బీకే అంజమ్మ అక్కయ్య జీ, బీకే విజయ్ కుమార్ అక్కయ్యకి, బీకే ఏలూరి శోభా అక్కయ్య, బీకే ఆంజనేయులు అన్నయ్య.